హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చేస్తున్నానండి. సో ఇది చాలా ఈజీ చేయడం, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ తరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది అనమాట. సో తర్వాత ఇందులోకి 1 కప్ టమాటాలు, అలాగే సో మనకి రుచికి సరిపడా కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని సో మూత పెట్టేసి టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు ఇక్కడ నేను ఒక బౌల్లోకి 5 ఎగ్స్ తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్, అలాగే కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ అన్నింటినీ బాగా బీట్ చేసుకుంటున్నాను. సో ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిసేటట్లు సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత సో పక్కన ఉంచేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ లోపు మనకు టమాటో అనేది బాగా మగ్గిపోయిందనమాట. సో ఇవి బాగా కలుపుకొని సో ఇందులోకి నేను 1 స్పూన్ వచ్చేసి ఇక్కడ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ చికెన్ మసాలా ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అందుకని యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ మిక్చర్ అంతటిని ఒక వైపుకి సర్దేసుకొని అక్కడ నేను కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే సో ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అలాగే ఇందాక మనం చేసుకున్న మిక్చర్ని కూడా ఈ ఖాళీ ప్లేస్లో వేసేసుకొని సో కింద అడుగు అనేది మాడిపోకుండా కొంచెం కొంచెం కలబెట్టుకుంటూ సో ఇలా చేసుకోవాలన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నానంటే అదంతా చిదిమేసినట్లు అయిపోకుండా ఉండాలి అని చెప్పేసి. సో మనకి పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే బాగుంటుంది అనమాట, అందుకోసం. సో ఇలా 90% కుక్ అయిన తర్వాత సో ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా అలా గరిటతోని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈలోపు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పీసెస్ని అక్కడ ఉన్న మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్తో మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. మసాలా ఈ పీసెస్ అన్నీ కలిసిపోయేటట్లు. సో ఇలా కలిసిపోయిన తర్వాత సో వీటిలోకి వచ్చేసి మనం ముందుగానే సో అన్నం అనేది పొడి పొడిలాడేలాగా ఉడికించి పెట్టుకోవాలన్నమాట. సో దాన్ని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా అన్నం అనేది యాడ్ చేసుకోవాలి. అన్నం ఇలా యాడ్ చేసేసిన తర్వాత సో ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్, ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. సో అలాగే వచ్చేసి ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడున్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేటట్లు సో నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది లంచ్ బాక్సెస్కి కూడా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ సో ఏదైనా హెల్త్ బాగాలేక సో ఎక్కువగా చేయలేకున్నాము ఈరోజు అనుకున్నటప్పుడు కానీ సో ఈ రెసిపీ అనేది బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో అలాగే ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. సో ఈ రెసిపీని వచ్చేసి మనం సో ఎగ్ రైస్ కాంబినేషన్గా వచ్చేసి ఇలా ఆనియన్ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసేయండి.